మర్యాద లేదు అని అడగవాకమ్మ పంచాయతీ వస్తుంది అనే కదా చెప్తాం. అంటే మగపిల్లని అన్నందుకే వాళ్ళు గొప్పోళ్ళు, ఆడపిల్లని అన్నందుకు ఏం తక్కువ చూస్తుంది కదా. ఎందుకు ఆడపిల్ల తక్కువని, ఆడపిల్లని కన్నోళ్ళు మనం తక్కువని ఆ భావన వాళ్ళల్లో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. వాళ్ళని ఒక్కళ్ళే తప్పు పట్టట్లే, ఆడపిల్లని కన్నోళ్ళల్లో కూడా మనం తక్కువలే, ఏమోలే కన్నాం ఆడపిల్లని, కన్నాక ఆడపిల్ల కదా పంపించాల్సిన పిల్లే కదా. ఇదే ఆలోచనతో మనం కూడా కొంచెం గట్టిగా మాట్లాడడం మన పిల్లకి నేర్పించాము, మనమే నేర్చుకోము, మొదలంతా తలకాయించుకొని ఉంటాం. ఏదైనా తప్పు జరగని అప్పుడు మాత్రం మంచి చెడు చూడకుండా తిట్టడం, గొడవ పెట్టుకోవడం మొదలు పెడతాం. కానీ చిన్నప్పటి నుంచే పెంచేటప్పుడు ఆడపిల్లైనా మగపిల్లడైనా సమానమే కదా. చాలా కుటుంబాల్లో, పై కుటుంబాల్లో ఉద్యోగం చేస్తారు, కింద కుటుంబాల్లో చూడండి, గ్రామీణ ప్రాంత పేదల కుటుంబాలు తీసుకోండి, చాలామంది కోపం రావచ్చు, మా ఆయన తాగేవాడు కాదంటారు. ఇప్పుడు ఎవరైనా మీ భర్తలు తాగేవాళ్ళు ఎవరు, ఇంటికి కూలి తేలేవాళ్ళు ఎవరు అంటే ఎవ్వరు చెయ్యొత్తారు, అదొక అవమానంగా ఫీల్ అవుతారే, మా ఆయన మంచివాడే బయటికి మంచివాడని చెప్తారు. కానీ గ్రామీణ ప్రాంతంలో సర్వే చేస్తే 100కి 40 మంది మగవాళ్ళ సంపాదన కూలి మొత్తం బీరు కొట్టుకి, బ్రాందీ కొట్టుకి, బెల్ట్ షాప్కి పోతే ఆడవాళ్ళ రెక్కల కష్టంతో కుటుంబం గడుస్తుంది. నేను చేసే సర్వేలో ఈ మండలం కాదు, మొత్తం జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో. సరే మీ మండలంలో తేడా ఉంటే నేను చెప్పలేను, మీరు మాట్లాడేటప్పుడు చెబుతారు ఎవరైనా. మరి అక్కడ ఆడది తక్కువ అయితే, మగాడేమో గొప్పోడైతే వాడి కూలి మొత్తం కూడా, వాడంటున్నందుకు ఏమనుకోకండి, రమణారెడ్డి గారు అని తింటండు, ఆయన కూలి మొత్తం ఏమో సారా కొట్టుకుపోతుంది, ఆడవాళ్ళ కూలేమో పిల్లల్ని చదివించడానికి తాగి లివర్ జడగొట్టుకుంటే ఆయన వైద్యానికి కూడా మన డబ్బులతోటి. మరి ఏం తక్కువ ఆడవాళ్ళు, ఏం తక్కువ ఆడవాళ్ళు, ఎందుకు తక్కువ ఆడవాళ్ళు? కూలి చేసుకొని వస్తారు, కూలి చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి పోయి సారా దాకా వస్తే సారాను బీరో బ్రాంతి ఎవరి మార్పు వాళ్ళకు ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి ఏమిలోకి వెళ్ళిపోయి గారిని సన్నం పెట్టారనుకో ఊరుకుంటారా? తన్ను తినేదెవరాడా? తాగిన మత్తులో ఇంట్లో ఉన్నాయా లేవో తెలియదు, ఆయన ఇచ్చిందో లేదో తెలియదు, ఏడ తెచ్చి పెట్టింది నా పెళ్ళ మీద ప్రేమ కూడా ఉండొచ్చు, కానీ ఆ మత్తులో ఏం తెలియదు కదా. నేను తాగి వస్తే కొడుకు డాంబెట్టం చేసి పెట్టవా, చేపల కూర వండి పెట్టవా, ఇంకోటి పెట్టవా, సద్దన్నం పెట్టినవా, చల్లారిపోయిన అన్నం పెట్టినవా అని మళ్ళా గాయించుతనేది ఎవరిని? మనమే. అంటే చేసేది మనమే, పని చేసేది మనమే, ఇల్లు పోషించేది మనమే, పొలం పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వంట చేసేది మనమే, ఆయన స్నానానికి వేడి నీళ్ళు కాగబెట్టి తోడేది మనమే, తెల్లారిపోతున్న చీకటి తోటలు వేసేది మనమే. అంటే వాళ్ళకంటే ముందు లేసేది మనం, వాళ్ళకంటే లేటుకు పడుకునేది మనం, వాళ్ళ డబ్బులు సారా కొట్టుకుపోతే